ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఫస్ట్ ఫేజ్ లో 27 మండలాల పరిధిలోని 608 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా ఇందులో 138 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా పంచాయతీలకు ఇవాళ ఎన్నికలు నిర్వహించారు అధికారులు. కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, అప్డేట్స్ ఏంటి? మాధురి, వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా ముగిశాయి. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అంటే ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహబూబాద్, జనగామ, అదేవిధంగా వరంగల్ రూరల్, అర్బన్ ఈ జిల్లాలకు సంబంధించి చూస్తే 608 గ్రామాలకు మొదటి దశలో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి ఇందులో 138 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 470 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఉదయం కూడా జరిగింది. దానికి సంబంధించిన కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. వార్డు మెంబర్లకు సంబంధించి చూస్తే కూడా 9285 వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తే అందులో 1541 వార్డులకు సంబంధించి ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. మిగతా చూస్తే భూపాలపల్లిలో 125 గ్రామ పంచాయతీలకు, అర్బన్ జిల్లాలో 39 గ్రామ పంచాయతీలకు, వరంగల్ రూరల్లో 104 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా మహబూబాద్ లో 120, జనగామలో 82 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పటికే తుది దశకు చేరుకున్నాయని చెప్పొచ్చు. కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. చాలా చోట్ల వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే సర్పంచులకు సంబంధించి మాత్రం చూస్తే ఈసారి కొత్తగా గ్రామ పంచాయతీలు రావచ్చు, తర్వాత చాలా ఎక్కువ గ్రామ పంచాయతీలు ఉండడంతో కౌంటింగ్ కొంత మందకొడిగానే సాగుతుందని చెప్పొచ్చు. ఉదయం పోలింగ్ చూస్తే ఉదయంలో ఎక్కువ శాతం ఆ పోలింగ్ ఈసారి నమోదైంది. చాలా జిల్లాల్లో, ఈ 5 జిల్లాల్లో కూడా 90% వరకు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ నమోదవడంతో ఆ విధంగా కౌంటింగ్ కొంత ఆలస్యంగా జరుగుతుందని చెప్పొచ్చు. వార్డులకు సంబంధించి చాలా వరకు ఇప్పటికే కౌంటింగ్ దాదాపుగా పూర్తవుతుంది. సర్పంచులకు సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా జరగాల్సి ఉంది. కొన్ని చోట్ల మాత్రమే, ఒక జనగామ జిల్లాలో చూస్తే ఇప్పటి వరకు 8 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సర్పంచుల ఫలితాలు వెలువడ్డాయని చెప్పొచ్చు. దీంట్లో అయితే ఈ ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీలు పార్టీలకు అతీతంగా జరుగుతాయి. పార్టీలకు సంబంధం ఉండదు. ఇండిపెండెంట్ గానే వీటిని పరిగణించాలి. కానీ చూస్తే చాలా వరకు కాంగ్రెస్ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలకు, టీఆర్ఎస్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు మాత్రమే ఆ ఎన్నికల్లో పోటీలో ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు చూస్తే జనరల్ ఎలక్షన్స్ తరహాలోనే ఈసారి ఈ ఎన్నికలు కూడా కొనసాగినాయని చెప్పొచ్చు. చాలా వరకు టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే నిలబెట్టారో వాళ్ళకి సంబంధించిన మద్దతు ఉన్న వాళ్ళే ఎక్కువ మంది విజయం సాధించారని చెప్పొచ్చు. చాలా జిల్లాల్లో ఇప్పటికే కొంత ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటికీ వరంగల్ అర్బన్ కు సంబంధించినటువంటి 5 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడిప్పుడే వస్తుంది. వరంగల్ రూరల్ జిల్లాకు సంబంధించి చూస్తే కూడా కొన్ని గ్రామ పంచాయతీల ఫలితాలు ఇప్పుడిప్పుడే వెలువడుతున్నాయి. అందులో సంగెం మండలం గుండూరుపల్లికి సంబంధించిన గ్రామ పంచాయతీలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి మోతే రాజేశ్వరి 232 ఓట్లతో విజయం సాధించారు. మమ్మిడివరం గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి స్వప్న విజయం సాధించారు. ఇదే జిల్లాకు సంబంధించి నర్సయ్యనగర్ గ్రామ పంచాయతీ అభ్యర్థి టీఆర్ఎస్ బలపరిచారు. ఈ అబ్బాయి శత్రు నాయక్, ఈయన కూడా 56 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి చూస్తే ఏటునాగరం మండలం కోయగూడ ఎల్లాపూర్ సర్పంచ్ గా రమాదేవి టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఇప్పటివరకు విజయం సాధించారు. కన్నాయిగూడెంలో కూడా అదేవిధంగా మహేశ్వరి ఇండిపెండెంట్ ఈమె విజయం సాధించారు. కన్నాయిగూడెంలో నర్సక్క, ఈమె కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. ఏటునాగరం మండలం శివాపూర్ సర్పంచ్ గా దేవేందర్ టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. రేగొండ మండలంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. వార్డులకు సంబంధించినటువంటి ఎక్కువగా ఉండడం, తర్వాత గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్ తోటి జరుగుతుంది కాబట్టి ప్రతి ఓటును పరిశీలించి ఎక్కడ ఎలాంటి వివాదాలు రాకుండా చేయాల్సినటువంటి ఉంటాయి కాబట్టి కొంత ఎన్నికల కౌంటింగ్ సంబంధించినటువంటి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే మొదటిగా 1000 నుంచి 1500 లోపల ఉన్నటువంటి ఓట్లు ఏదైతే గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించిన ఫలితాలు 6 గంటల వరకే వెలువడతాయని భావించారు. కానీ కౌంటింగ్ సంబంధించిన మాత్రం కొంత ఆలస్యం అవుతుంది. ఇప్పటి వరకు అధికారికమైనటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి ఇంకా సమాచారం రావాల్సింది. ప్రస్తుతం మనం రూరల్ జిల్లా కలెక్టర్ రామతో మాట్లాడదు. చెప్పండి మేడం, కౌంటింగ్ సంబంధించి ఎట్లా జరుగుతుంది? కౌంటింగ్ ఈ రోజు షెడ్యూల్ ప్రకారం 2 గంటలకి ప్రారంభం కావాలి. అన్ని గ్రామ పంచాయతీలలో కూడా కౌంటింగ్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పటికీ కొన్ని చోట్ల వార్డు అయిపోయిన తర్వాత సర్పంచ్ చేయాలి. 2 చేసిన తర్వాత ఉప సర్పంచ్కి నోటీస్ ఇవ్వాలి. అయితే ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. మనకి చిన్న గ్రామ పంచాయతీలలో చాలా మటుకు యునానిమస్ అయ్యాయి కాబట్టి రూరల్ జిల్లా తీసుకున్నట్టయితే దాదాపు 45 గ్రామాలలో సర్పంచ్వి
యునానిమస్ గా అయి ఉన్నాయి. సో దానికని పెద్ద గ్రామ పంచాయతీలలో కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మనకి బ్యాలెట్ పేపర్ కాబట్టి కొంత నారో డిఫరెన్స్ ఉన్నప్పుడు, అంటే ఒక 4-5 ఓట్లతోని చేంజ్ ఉన్నప్పుడు కూడా రికౌంటింగ్ కనుక అడిగినట్టయితే తక్కువ డిఫరెన్స్ ఉన్నప్పుడు మనం రికౌంటింగ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. సో అందుకని కూడా 1-2 చోట్ల మనకి సెకండ్ టైం థర్డ్ టైం కూడా కౌంటింగ్ జరిగినట్టుగా మన దృష్టికి రావడం జరిగింది. అందుకని కొంత ఆలస్యం జరుగుతుంది. చిన్న గ్రామ పంచాయతీలు అన్నిట్లలో కూడా ఈ రోజే ప్రక్రియ అంతా ఉప సర్పంచ్ ఎన్నిక వరకు కూడా జరగవచ్చని అనుకుంటున్నాం. పెద్ద గ్రామ పంచాయతీలు మాత్రం కొంచెం ఆలస్యం జరిగేట్టుగా అనుకుంటున్నాం. అంటే ఇప్పటి వరకు ఎన్ని గ్రామ పంచాయతీలు ఏమన్నా డిక్లేర్ అయ్యాయా? తర్వాత అంటే ఎన్ని గంటల వరకు ఈ సర్పంచ్ వార్డు సభ్యులకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తి అయ్యే అవకాశం ఉంది? తర్వాత ఉప సర్పంచులకు సంబంధించి కూడా వార్డు సభ్యులందరితోటి మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలి, అది ఈ రోజే పూర్తి చేయాలి కదా. ఇదంతా ఎప్పటి వరకు జరిగే అవకాశం? అంటే మనకి కౌంటింగ్ అనేటువంటిది చిన్న గ్రామ పంచాయతీలు తక్కువ ఓటర్లు ఉన్నటువంటివి దాదాపు ప్రక్రియ పూర్తి కావడానికి వచ్చింది. మనకు ఇంకొక 1-2 గంటలలో ఫలితం వెలువడేటువంటి అవకాశం ఉంటుంది మేజర్ గా. కానీ పెద్ద గ్రామ పంచాయతీలలో మాత్రం ఓట్లు ఎక్కువగా ఉండడము, మనకి 91% పోల్ అయ్యాయి. సో పోలింగ్ శాతం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి బ్యాలెట్ పేపర్లు కాబట్టి జాగ్రత్తగా ఒకటి ప్రతిదీ లెక్కించాల్సి ఉంటుంది. ఎవరికైనా అనుమానం వచ్చినప్పుడు కూడా మనం మళ్ళీ చూపెట్టాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం ఆలస్యం జరుగుతుంది. మేము చెప్పడం కూడా ట్రైనింగ్ లో మీరు ఎక్కడ కూడా తొందరపాటు పడొద్దు, నిబంధనలను పాటిస్తూ స్పీడ్ గా చేయండి అని చెప్పున్నాము. సో క్యాండిడేట్స్ కంప్లీట్ సాటిస్ఫై అయ్యేంత వరకు కూడా చేస్తాము సర్టెన్ లిమిట్ వరకు. సో ఈ రోజు ఎన్నికలు కౌంటింగ్ అయిపోగానే వాళ్ళు ఎన్నికయ్యారు అనేటువంటిది మనకు తెలియగానే వెంటనే ఆర్ఓ అక్కడిదక్కడే నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత కోరాన్ని బట్టి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది ఇదే రోజు. లేట్ నైట్ అయినా నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కానీ కంటిన్యూ చేస్తాము. కోరం లేనప్పుడు మాత్రమే ఇచ్చిన టైం ప్రకారం వెయిట్ చేసి అప్పుడు కూడా కోరం రాకపోతే మాత్రమే మనం పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది. ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఇప్పటివరకు చాలా చిన్న గ్రామాలకు సంబంధించినటువంటి మాత్రం ఫలితాలు తుది దశకు చేరుకున్నారు. పెద్ద గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ మాత్రం రాత్రి వరకు లేట్ నైట్ వరకు కూడా జరగచ్చు. సర్పంచ్ వార్డు సభ్యులకు సంబంధించిన గెలుపులు ఈ ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఉప సర్పంచ్ కి సంబంధించి మాత్రం అక్కడ కోరం ఉండాలి. గెలిచిన వార్డు సభ్యులందరూ కూడా అక్కడ సమావేశం కావాలి. వాళ్ళు మెజారిటీ ఉన్న తర్వాతనే ఉప సర్పంచ్ కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరగాలి. అది కొన్ని చోట్ల ఎట్లా ఉండబోతుంది, వార్డు మెంబర్లు అందరూ పూర్తి స్థాయిలో సహకరిస్తారా లేదా అనేది చూడాలి.